Hi, this is Karanam. Welcome to our Wealth Creation Center GK. Friends, ఒక important reminder. Financial markets, capital, commodity, currency markets and mutual funds లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రోడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయండి. వెల్దీగా గ్రో అవ్వండి. ఎవర్ మనీ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ను వెతుకుతూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. కరెక్ట్. లాంగ్ టర్మ్ కోసం జనరల్ గా ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్, సిల్వర్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్, ఫ్లాట్స్, ప్లాట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. కరెక్ట్ అండి. అలాగే ఈ మధ్య బిట్ కాయిన్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అండి. నవేడేస్ యంగ్స్టర్స్ చక్కగా తెలుసుకొని క్యాపిటల్ మార్కెట్ లోకి ఎంట్రీ అవుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. యంగ్స్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలంటే ఫ్రెండ్స్, వారి ఏజ్ ప్రొఫైల్ కి అనుగుణంగా లాంగ్ టర్మ్ కోసం ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తున్నారో, మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్న అవకాశాలైన స్టాక్ సిప్ ప్రోగ్రామ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అండి. ఈ స్టాక్ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ కంటే ఈ స్టాక్ ఎస్ఐపి ద్వారానే కొంచెం మెరుగైన రిటర్న్స్ ను మనం అచీవ్ చేయొచ్చు. కాకపోతే కొన్ని రిస్కులు ఉన్నాయండి. వాటిల్లో అతి ముఖ్యమైన రిస్క్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేస్తూ కన్సిస్టెన్స్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం. అదేవిధంగా మనమే స్టాక్స్ ను ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిని రీసెర్చ్ చేసుకోవాలి, టైం టు టైం అబ్జర్వ్ చేయాలి. ఫండమెంటల్స్, టెక్నికల్స్ అండ్ అదర్ న్యూస్ లను గ్లోబల్, లోకల్ మార్కెట్ చేంజెస్ అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కొద్దిపాటి సమయాన్ని మనం వెచ్చించడం ద్వారా మన మనీని మనమే మేనేజ్ చేసుకోవచ్చు. కాదు, లేదు, టైం, నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు మార్కెట్ లో 15-20 ఇయర్స్ అనుభవం ఉన్న సర్టిఫైడ్ పీపుల్ నుండి అడ్వైస్ తీసుకొని ఈ స్టాక్ టిప్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అచీవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనలో చాలా మంది రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తా ఉంటాం. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా సరే సంపాదించిన సొమ్మును మరలా వివిధ రకాలైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటాం. రైట్. కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఎవ్రీడే 20-30 మినిట్స్ ఎకనామిక్స్, స్టాక్ మార్కెట్స్, బులియన్ మార్కెట్స్ లైక్ గోల్డ్, సిల్వర్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ మార్కెట్లు అండ్ కరెన్సీ మార్కెట్ల యొక్క మూవ్మెంట్, న్యూస్ లను, జియో పొలిటికల్ విషయాలను, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలను మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. కొత్తగా ఉన్న వారికి ఇలా 20-30 మినిట్స్ ఎవ్రీడే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా నాలెడ్జ్ మీద 1-2 ఇయర్స్ లో మనంతటా మనమే మన మనీని మేనేజ్ చేసుకోవచ్చు, లేదా రైట్ అడ్వైజర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ లో మంత్లీ ఎస్ఐపి చేయాలనుకునే వారికి సపోర్టివ్ గా మన జీకే టీమ్ స్టాక్ ఎస్ఐపి మోడల్ పోర్ట్ఫోలియోని డిజైన్ చేశాం. ఫ్రెండ్స్, దీన్ని జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ తో తీసుకొని బేసిక్ టు అడ్వాన్స్డ్ ఐడియాగా తీసుకొని మీ రిస్క్ ప్రొఫైల్ కి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు. 10-15-20 ఇయర్స్ తర్వాత మార్కెట్ ఉంటుంది, కానీ ఏ స్టాక్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. కానీ పాస్ట్ 10-20-30 ఇయర్స్ లో జరిగిన విషయాలన్నింటినీ అనలైజ్ చేసి కొన్ని స్టాక్స్ ను ఫైనలైజ్ చేశాం. ఈ స్టాక్స్ ను షార్ట్ లిస్ట్ చేయడానికి మేము కొన్ని అంశాలను పరిగణలో తీసుకున్నామండి. వాటిల్లో అతి ముఖ్యమైనది బిజినెస్ మోనోపలి. అంటే చేస్తున్న బిజినెస్ లో వీరికి కాంపిటీషన్ లేకుండా ఉండాలి. ఒకవేళ కాంపిటీషన్ ఉన్నా తక్కువ కాంపిటీషన్ ఉండాలి. అదేవిధంగా డామినెంట్ మార్కెట్ పొజిషన్ లో ఉండాలి. వీరికి ప్రొడక్ట్ కి హై డిమాండ్ ఉండాలి. వీటితో పాటు ప్రమోటర్ హోల్డింగ్ బలంగా ఉండాలి. ప్రమోటర్స్ తో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ లైక్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ యొక్క ట్రస్ట్ ఉండాలి. మిగతా ఫండమెంటల్స్ లైక్ డివిడెండ్ ఈల్డ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసిఈ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, స్టాక్ పిఈ, డెట్, ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇలాంటి వాటిని మనం డీప్ గా అనలైజ్ చేసి టాప్ 10 స్టాక్స్ ని లిస్ట్ చేసామండి. ఇలా 10 మొదటి 10 ను మనం ఈ రోజు మాట్లాడుకుందాం. మొదటిగా పిఎస్సి, సిడిఎస్ఎల్, క్యాంప్స్, కోల్ ఇండియా, ఐఈఎక్స్, ఐఆర్సిటిసి, ఎంసీఎక్స్, పిడిలైట్, హెచ్ఏఎల్ అండ్ పేజ్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్స్ అన్ని కూడా 10-15-20 ఇయర్స్ నుండి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ అయితే పంచాయి. ఉదాహరణకు రియల్ టైమ్ లో చూస్తే పిఎస్సి 5 ఇయర్స్ లో 4350% రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్ లో 68% రిటర్న్ ఇచ్చింది. అండ్ సిడిఎస్ఎల్ 5 ఇయర్స్ లో 585% రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్ లో జస్ట్ 4.55% రిటర్న్ మాత్రమే ఇచ్చిందండి. నెక్స్ట్ క్యాంప్స్ 5 ఇయర్స్ లో 206% రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్ లో మాత్రం 13.56% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. కోల్ ఇండియా 5 ఇయర్స్ లో 219% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్ లో 12% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఐఈఎక్స్ 5 ఇయర్స్ లో 115% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. బట్ 1 ఇయర్ లో మాత్రం 19.49% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఐఆర్సిటిసి 5 ఇయర్స్ లో 173% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 1 ఇయర్ లో మాత్రం 12% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఎంసీఎక్స్ 5 ఇయర్స్ లో 434% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. 1 ఇయర్ లో 43% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అండ్ పిడిలైట్ ఇండస్ట్రీస్
ఇండస్ట్రీస్ 5 years లో 81% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 1 year లో మాత్రం -7.2% నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. హెచ్ఏఎల్ 5 years లో 12.35% పాజిటివ్ రిటర్న్ ఇస్తే 1 year లో మాత్రం జస్ట్ 11.42% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. అండ్ మన లిస్ట్ లో ఈ మోనో లిస్ట్ లో లాస్ట్ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ 5 years లో 89% పాజిటివ్ రిటర్న్ ఇస్తే 1 year లో మాత్రం 5% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న ఈ స్టాక్స్ అన్ని కూడా షేర్ ప్రైస్ లు అన్ని వందల్లో వేలల్లో ఉన్నాయని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్ గా 10 రూపీస్, 20 రూపీస్, 30, 40 రూపీస్, 50 రూపీస్ లో ఉన్న వాటిని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఏ స్టాక్ అయినా ఇలాంటి 10, 20, 30 రూపీస్ స్టాక్స్ అయినప్పటికీ సబ్జెక్టు ఫండమెంటల్స్ బాగానే ఉంటేనే పెరుగుతాయి. లేదు ఆపరేటర్స్ ఆపరేట్ చేయడం ద్వారా పెరిగితే అవి మరలా పడిపోతాయి, కొన్ని అయితే డిజపీర్ కూడా అయిపోతాయి. కాబట్టి వందల్లో వేలల్లో ఉన్నాయని చెప్పేసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీలు ఫెయిర్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మనం చేసేది ప్రతి నెల ఎస్ఐపి కాబట్టి అసలు వరియాల్సిన అవసరం లేదు. వెరీ లాంగ్ టర్మ్ కోసం ఇలాంటి స్టాక్స్ ను మన వాచ్ లిస్ట్ లో పెట్టుకుని స్టాక్ ఎస్ఐపి చేసుకుంటూ మార్కెట్ లో రకరకాల కారణాల చేత తగ్గినప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 10 స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ ను డీప్ గా నెక్స్ట్ స్టాక్ ఇన్సైట్ లో చెప్పుకుందామండి. ఈ 10 స్టాక్స్ లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటే కామెంట్ లో పెట్టండి. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ నుండి స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ ను ఎక్స్క్లూజివ్ గా వెరీ నామినల్ ఫీస్ తో సర్వీసెస్ అండ్ సపోర్ట్ ను పర్సనలైజ్ ఇస్తున్నామండి. ముఖ్యంగా కాలేజెస్ లో చదువుకుంటున్న యంగ్స్టర్స్, జస్ట్ రీసెంట్ గా జాబ్ చేయని వారు, ఈ మధ్యనే పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ముఖ్యంగా మన డాక్టర్స్ అండి, మరీ ముఖ్యంగా మన విలేజెస్ లో గ్రామాల్లో అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుండి ఉన్నవారు, మరీ ముఖ్యంగా ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సినిమా ఇండస్ట్రీలో సీరియల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారికి, లాంగ్ టర్మ్ కోసం స్ట్రెస్ టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వారికి ఈ స్టాక్ ఎస్ఐపి ఐడియా సూపర్ గా ఉంటుందండి. వెరీ సూన్ ఈ స్టాక్ ఎస్ఐపి రియల్ టైం ప్రోగ్రామ్ ను మన టీం రెగ్యులర్ గా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. యూట్యూబ్, టెలిగ్రామ్, అదర్ సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆల్రెడీ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో అప్డేట్ చేస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఈ స్టాక్ ఎస్ఐపి ని పర్సనలైజ్డ్ సపోర్ట్ కోసం కింద డిస్క్రిప్షన్ లో ఎన్రిచ్ మనీ లింక్ కూడా ఇచ్చాను. స్టాక్ ఎస్ఐపి అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఎక్స్పర్ట్ టీం మీకు సర్వీసెస్ అండ్ సపోర్ట్ పర్సనలైజ్ గా ఇస్తారండి. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్ విషయాలు. మరో యూస్ఫుల్ స్టాక్ మార్కెట్ ఇన్సైట్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.